అక్షర న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ దీపిక. సుపరిపాలన సందర్భంగా గత 3 రోజులుగా భారతీయ జనతా పార్టీ వివిధ స్థాయిల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొన్న జాతీయ స్థాయిలో కేంద్ర కార్యాలయమైన ఢిల్లీలో జేపీ నడ్డా గారు, మా భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు, వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న అన్ని రాష్ట్రాల్లో రాజధానుల్లో కేంద్ర మంత్రులు, నిన్న హైదరాబాదుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన కిషన్ రెడ్డి గారు అమరావతి విజయవాడ పోయి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్. అంటే నిన్ననేమో అన్ని రాష్ట్రాల రాజధానులు, ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. సైమల్టేనియస్గా ఇదే టైంలో రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో కూడా ఇవాళ ఈ కార్యక్రమం నడుస్తుంది. అందులో భాగంగా పెద్దపల్లికి నన్ను ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, వారి మిత్ర బృందం, మాజీ శాసనసభ్యులు, మా ఆప్తులు శ్రీదేవి గారు, అందులో సంధ్యారాణి గారు, ఇతర నాయకులు, పెద్దలు అందరిలో ఇచ్చేసిన పత్రికా మిత్రులకు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దానికి ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి సుపరిపాలనలో జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలని కానీ విపులంగా విశదీకరించే ప్రయత్నం నేను చేస్తాను. ఇవాళ ఆపరేషన్ సింధూర్ గురించి అమర్నాథ్ల శ్రీదేవి గారు చెప్పడం జరిగింది. ఆపరేషన్ ఎక్కడైతే పహల్గాంలో జరిగిన దుర్ఘటనలో 26 మంది మహిళల సింధూరాన్ని చెరిపివేసిన టెర్రరిస్టులు, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారికి గుణపాఠం చెప్పడానికి, వారిని ఉసిగొల్పిన పాకిస్తాన్కు, అక్కడ ప్రభుత్వానికి, అక్కడ దాగి ఉన్న ఉగ్రవాదులకు చెప్పబెట్టు లాంటి సమాధానం చెప్పింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. 1971 తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి ఏ భారత సైన్యం కానివ్వండి, భారత మిసైళ్ళు కానివ్వండి, భారతదేశం యొక్క డిఫెన్స్ సిస్టమ్ కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ కాలేదు. మళ్ళీ 55 సంవత్సరాల తర్వాత మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన మిసైల్స్ బ్రహ్మోస్ దగ్గర ఎంత అవినీతి ఉన్నదో నాకు తెలియదు, కానీ మా దగ్గరనైతే జోలే పట్టుకొని తిరుగుతాను. కాబట్టి గ్రామీణ సడక్ యోజన ఇవాళ ఈ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత 11 సంవత్సరాలు. అట్లనే జాతీయ రహదారులు 2,500 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులను ఇంకా 2,500 కిలోమీటర్లు జోడించడం. ఇవాళ మన మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వరకు మొన్న జాతీయ రహదారి 323 ఇనాగరేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు వస్తే మేము చెప్పినాం, మేము జాతీయ రహదారి నుంచి మరిగినాం సార్, మాకు మంచిర్యాల నుంచి మహారాష్ట్ర పోవడానికి అరగంట పడుతుంది, కానీ హైదరాబాద్ నుంచి మంచిర్యాల రావడానికి 4 గంటల సమయం పడుతుంది. ఇది రాజీవ్ రహదారి ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చింది, కానీ ఇవాళ ఈ 4 లేన్ల రహదారి అది పాములాగా తిరుగుతూ ఉంటుంది. పెద్దపల్లిలో ఎంటర్ అయితే పెద్దపల్లి బయటికి వెళ్ళడానికి అరగంట సమయం, సుల్తానాబాద్లో 10 నిమిషాలు, అవునా, కరీంనగర్ బైపాస్ కాడ 20 నిమిషాలు, ఇటు రామగుండంలో అరగంట. ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. మీరు కేవలం ఆ కాంట్రాక్టర్ ఏదైతే HKR రోడ్వేస్ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన కాంపెన్సేషన్ ఇవ్వండి. 2036 వరకు ఆయనకు DOT మన వారికి కాంట్రాక్ట్ ఉన్నది. ఎందుకంటే టోల్ వసూలు చేసుకోవడానికి వారికి కాంట్రాక్ట్ ఉంది. టోల్కు ప్రత్యామ్నాయంగా వారికి నష్టపరిహారం ఇవ్వండి. 2036 వరకు వారు ఎంత ఇన్ని డబ్బులు సంపాదించారంటే దాంట్లో వడ్డీ అన్నీ కలుపుకొని లెక్కలు చూసుకొని మీరు వారికి ఒక నష్టపరిహారం ఇస్తే వాడు తప్పుకుంటాడు. తప్పుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే వాళ్ళకు అగ్రిమెంట్ ఉంది, రేపు వాళ్ళు కోర్టుకు పోతే మనము రోడ్డు వేయలేని పరిస్థితి. కాబట్టి జాతీయ రహదారి మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. హైదరాబాద్ రాయ్పూర్ కారిడార్లో భాగంగా ఈ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఈ మంచిర్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్రం సుముఖంగా ఉంది. గ్రీన్ఫీల్డ్ అంటే కొత్త రహదారి. ఈ రహదారిని వెడల్పు చేస్తే అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఇట్లనే ఉంచి దానికి సమాంతరంగా ఎక్కడైతే జనావాసాలు లేవో అక్కడి నుంచి మేజర్ గ్రామ టెండర్లు పిలిస్తే 3 సార్లు 4 సార్లు పిలిచినప్పుడు ఎవరు వచ్చే పరిస్థితి. కాంట్రాక్టర్లు అంత గొప్పగా నమ్ముతున్నారు ఈ ప్రభుత్వాలు.
కాబట్టి సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం మంజూరైంది. ఈ సంవత్సరమే అక్కడ స్టూడెంట్స్ ఇంటేక్ కూడా మొదలైంది. పసుపు బోర్డు గురించి అవాకులు చవాకులు పేరెట్టి వాళ్ళ పసుపు బోర్డు వచ్చింది. లోగో ఆవిష్కరణ కోసం ఈ నెలాఖరికి నిజామాబాద్ వస్తున్నారు అమిత్ షా గారు. కాబట్టి రైల్వే రంగానికి పెద్ద ఎత్తున ఇవాళ మనం వినడం అనుకోలే, 2 లైన్లు ఉండే రైల్వే 2 లైన్ సిస్టమ్ మాత్రమే. రాజపేట నుంచి మొదలు పెడితే బల్లార్షా వరకు. ఇవాళ 3వ లైన్ కూడా అయిపోయింది, 4వ లైన్ సర్వే అయిపోయింది, 4వ లైన్ టెండర్ అయిపోయింది. 3వ లైన్ అయిపోగానే ఖాళీ కూర్చోలే నరేంద్ర మోడీ ప్రభుత్వం. వెంటనే 4th లైన్ సర్వే అయిపోయింది, 4th లైన్ టెండర్ కూడా స్టార్ట్ అయింది. ఎక్కడ లైన్ క్రాసింగ్లు ఉండదని చెప్పి అండర్ బ్రిడ్జ్లు ఓవర్ బ్రిడ్జ్లకు నిధులు కేటాయిస్తారు. భూసేకరణకి ఇబ్బంది అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణకి ఇంతకుముందు 60-40% అంటే 60% నిధులు కేంద్రం ఇచ్చేది, 40% నిధులు రాష్ట్రం ఇచ్చేది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి మొత్తం 100% ఇంక్లూడింగ్ ల్యాండ్ అక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. ఇక వీళ్ళు ఏం చేయలేదని అంటే దయాలు వేదాలు వదిలించారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒకసారి గురువింద గింజలాగానే ఉన్నది వీళ్ళు చెప్పే మాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాగుందో మీరు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేస్తే అర్థమైంది. ఇవాళ జాతీయ రహదారి ప్రాజెక్టుల గురించి చెప్పడం జరిగింది. 2500 కిలోమీటర్ల జాతీయ రహదారిని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అట్లనే బీబీ నగర్లో ఎయిమ్స్ అయిపోయింది. రామగుండం ఎరువుల కర్మాగారం లేనప్పుడు రైతులు చెప్పులు లైన్లో పెట్టారు, రోడ్ల మీద ధర్నాలు చేశారు. మేమే ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు ఈ రామగుండం ఎరువుల కర్మాగారం రాకముందు ఎప్పుడు మా కాకినాడ బీట్ మార్కెట్ కాడ ఎప్పుడు రోడ్డు మీద ధర్నా చేసాం. జూన్ జూలై 2 నెలలు కావాలి ఉంది, ఎందుకంటే ఎరువులకు ఇబ్బంది. ఎప్పుడైతే రామగుండం ఎరువుల కర్మాగారం మళ్ళీ పునఃప్రారంభమైందో ఎరువులకు ఉత్తర తెలంగాణలో ఇబ్బంది లేకుండా చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. 6,200 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి దాన్ని పునరుద్ధరించింది. అట్లనే ఇవాళ మురుగునీటి వ్యవస్థ కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఇంకా చాలా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినాం. కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సికింద్రాబాద్, మిల్లెట్ గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రాజేంద్ర నగర్. చాలా విషయాల మీద నేను ఒక్కసారి ఇది 11 సంవత్సరాల వికసిత్ భారత్ కా అమృత్ కాల్, సేవా సుశాసన్ గరీబ్ కళ్యాణ్ కే 11 సాల్. ఈ పుస్తకం మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎప్పుడు టైం ఉన్నా కానీ మీ కాఫీ టేబుల్ బుక్ మీ టేబుల్ మీద పెట్టుకోండి, ఎప్పుడైనా చదవండి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే కాంగ్రెస్